ఒక సాధారణ తాపీ మేస్త్రి ఏఐ స్టోరీ బుక్ క్రియేటర్‌గా ఎలా మారాడు? యాక్చువల్లీ నేను ఒక స్టోరీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడానికి మెయిన్ కారణం ఏదో సాధించాలనే తపన. ఓకే. హ్మ్. అంటే నేను 2008 హోటల్ మేనేజ్మెంట్ చేశాను మేడం. హోటల్ మేనేజ్‌మెంట్ హోటల్ చేశారు. మేనేజ్మెంట్ చేశాను. ఆ! ఈ కరోనా టైంలో మీకు అందరికీ తెలిసిందే. ఓకే. ప్రతి ఒక్కరు జాబ్‌లో పోయినాయి. హ్మ్. అప్పుడు మా పల్లెటూరు వెళ్ళి నేను అక్కడ తాపీ మేస్త్రిగా తాపీ పని చేసుకుంటూ డైలీ కూలి పని చేసుకుంటూ ఫ్యామిలీ పోషించడానికి ఏదో ఒక పని చేయాలి కాబట్టి హ్మ్. పని చేసుకుంటూ ఉండేవాడిని. ఓకే. ఈ పని చేసిన సరే నా మనసులో ఏదో ఆలోచన. ఇంకా ఏదో ఆలోచన. అంటే ఇప్పుడు చదువుకున్నాం. ఈ పని చేయడం కాకుండా మనం ఏదో సాధించాలి. కానీ ఏం సాధించాలి, ఏం చేయాలన్నది తెలీదు. హుహు. ఏదో సాధించాలన్న ఆ తపన ఎప్పుడూ ఉండేది. హ్మ్. అప్పుడు ఒకసారి వీడియో చూశాను మేడం. గంప సార్ వీడియో ఓకే. చూసాను. గంప సార్ వీడియో చూసిన తర్వాత అప్పుడు హ్మ్. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగు ఏఐ బూట్ క్యాంప్‌లో తెలుగులో నేర్పిస్తున్నారని చెప్పేసి ఒక యాడ్ వచ్చింది మేడం. ఓకే. ఆ యాడ్ చూసి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం జరిగింది.